హాయ్ వియర్స్, వెల్కమ్ టు మై ఛానల్ వాగ్దేవీస్ ఆర్ట్. ఈరోజు ఈ వీడియోలో వారాహి నవరాత్రుల విశిష్టత గురించి, అలాగే ధర్మబద్ధమైన కోరిక నెరవేరాలంటే పాటించవలసిన పరిహారం గురించి తెలుసుకుందాం. ముందుగా రేపటి నుంచి వారాహి నవరాత్రులు ప్రారంభమవుతున్నాయి. అందరూ కూడా ఈ నవరాత్రులను ఆచరించవచ్చు. అయితే ఎవరెవరు ఈ నవరాత్రులను ముఖ్యంగా ఆచరించాలి అంటే, వారాహి అమ్మవారి మంత్ర అనుష్ఠానం ఉన్నవారు, అలాగే ఎముకల ఇబ్బందితో బాధపడుతున్నవారు, కోర్టు కేసెస్ గురించి ఇబ్బంది పడుతున్నవారు, అలాగే భూమికి సంబంధించిన సమస్యలతో బాధపడుతున్నవారు, ధనం ఉన్నా కూడా ఇల్లు స్థలము కొనలేకపోతున్నాము అని బాధపడేవారు, అలాగే ఎవరి జన్మజాతకంలో అయితే కుజుడు, శని, రాహు దోషాలు ఉన్నాయో వారందరూ కూడా వారాహి నవరాత్రులను ఆచరించవచ్చు. ముఖ్యంగా వారాహి అమ్మవారి యొక్క చేతుల్లో ఉండే ఆయుధాలు నాగలి, రోకలి. సో ఈ నాగలిని మనం పొలం దున్నడం కోసం ఉపయోగిస్తాం. అలాగే రోకలిని వ్యవసాయం చేసిన తర్వాత వచ్చిన ధాన్యాన్ని దంచడం కోసం ఉపయోగిస్తాం. దానిని దంచి మనం ఆహారాన్ని తయారు చేసుకొని శరీరానికి పోషణను అందిస్తూ ఉంటాము. రోకలి లక్ష్మీ స్వరూపంగా భావిస్తాము. అయితే వారాహి నవరాత్రుల్లో అమ్మవారిని ఎలా పూజించాలి అంటే, పసుపుతో గౌరమ్మలాగా వారాహి అమ్మవారిని చేయండి. పసుపుతో గౌరమ్మ చేస్తారు చూడండి, ఆ విధంగా గౌరమ్మను చేసి అదే వారాహి అమ్మ అని భావించి పూజించండి. ప్రతినిత్యము వారాహి సహస్రం కానీ, వారాహిదేవి అష్టోత్తరం కానీ, వారాహిదేవి ద్వాదశ నామాలు కానీ జపించండి. అదేవిధంగా పానకాన్ని అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి. అంతేకాకుండా దుంపలను కూడా నైవేద్యంగా సమర్పించవచ్చు. పల్లీలతో తయారు చేసిన ఉండలు కానీ, దుంప కానీ, చిలగడ దుంప కానీ, క్యారెట్ కానీ, ఈ విధంగా భూమిలోంచి వచ్చే దుంపలను కూడా అమ్మవారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. ముఖ్యంగా వారాహిదేవిని పగలు సమయంలో కన్నా రాత్రి సమయంలో పూజిస్తే ఎక్కువ ఫలితాలు ఉంటాయి. చీకటి పడ్డ సమయం నుంచి ఉదయం 3 గంటల లోపు అమ్మవారిని ఏ సమయంలో అయినా కూడా పూజించవచ్చు. కాబట్టి పగలు టిఫిన్ తిని పూజ అయ్యాక రాత్రి భోజనాన్ని స్వీకరించండి. అలాగే వారాహి నవరాత్రులు అయిపోయిన తర్వాత కూడా ప్రతి పంచమి తిథుల్లో కూడా ఈ విధంగా అమ్మవారిని పూజించడం వలన కుజదోషం, శనిదోషం, రాహుదోషాలతో బాధపడుతున్న వారికి ఉపశమనం లభిస్తుంది. అయితే ఏవైనా బీజాక్షరాలు, మంత్రం లాంటివి చేయాలి అనుకుంటే ఖచ్చితంగా గురు ఉపదేశం తీసుకునే వాటిని ఆచరించాలి. ఇక ధర్మబద్ధమైన కోరిక నెరవేరాలి అంటే వారాహి నవరాత్రుల్లో ఈ పరిహారాన్ని ఆచరించండి. వారాహి నవరాత్రులు రేపు 15వ తారీఖు నుంచి 20వ తేదీ వరకు నడుస్తున్నాయి. ప్రతి నిత్యము కూడా ఒక మట్టి ప్రమిదలో లవంగం పెట్టి, దానిపైన లవంగం కనబడకుండా పువ్వొత్తి, బొడ్డు ఒత్తి అంటారు చూడండి, ఆ వత్తిని వేసి దాంట్లో నువ్వుల నూనె పోసి దీపాన్ని పెట్టండి. ఆ మట్టి ప్రమిదకు పసుపు, కుంకుమ, గంధంతో అలంకరణ చేయండి. ఈ దీపానికి పక్కనే ఒక గాజు బౌల్ కానీ, ఒక డబ్బా కానీ పెట్టుకొని అందులో ప్రతిరోజు ఒక కాయిను, ఆ కాయిన్ పైన పిడికెడు బియ్యాన్ని పోస్తూ ఉండండి. మొదటి రోజు ఏ కాయిన్ అయితే వేస్తారో, ₹1 బిల్ల వేస్తే అన్ని రోజులు ₹1 బిల్ల, ₹5 బిల్ల వేస్తే అన్ని రోజులు ₹5 బిల్ల, ఆ విధంగా వేయండి. ఇక ప్రతిరోజు కూడా లవంగాన్ని తీసి మార్చాలి. అలా తీసిన లవంగాన్ని భూమిలో పాతి పెడుతూ ఉండాలి. ఇక ఈ విధంగా 22 తారీఖు వరకు, అంటే 9 రోజులు అయిపోయిన తర్వాత 23వ తేదీలో ఆ డబ్బాలో ఉన్న కాయిన్స్ అన్నిటినీ ఏమీ లేని వారికి పంచిపెట్టండి. ఆ డబ్బాలోని బియ్యాన్ని తీసి ఏదైనా తీపి పదార్థాన్ని వండి మీరు కాస్త భుజించి దాన్ని కూడా ఏమీ లేని వారికి వితరణ చేసే ప్రయత్నం చేయండి. ఈ విధంగా చేస్తే మీరు ఏ సంకల్పంతో అయితే ఈ పూజను ఆచరించారో ఆ ధర్మబద్ధమైన కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది. ఇది ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.